రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఖమ్మం జిల్లాలో ఒక దారుణమైన ఘటన జరిగింది. పెళ్ళైన 3 నెలలకే నవవరుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే అత్తింటి వారు అలాగే కట్టుకున్న భార్య వేధింపులు తట్టుకోలేకే తన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్న పరిస్థితి. ఇదంతా కూడా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రామ్క్యా తాండాకు సంబంధించిన బూక్యా సదర్లాల్. అతనికి ప్రస్తుతం 27 సంవత్సరాలు. అతని తండ్రి గారి పేరు రాములు. సో తండ్రితో పాటే వ్యవసాయం చేసుకుంటూ పొలం పనులు చూసుకుంటూ తర్వాత మేకల వ్యాపారం చేస్తారు. దగ్గరలోనే ఒక శీతల పండ్లకి సంబంధించిన అనే ప్రాంతంలో మేకల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అయితే హారియా తాండాకి సంబంధించిన ఒక మహిళకి రీసెంట్గా మే నెలలో ఇచ్చి పెళ్లి జరిపించారు. పెళ్ళైన 3వ రోజు నుంచే అతనికి టార్చర్ మొదలైంది. ఎస్, ఆ టార్చర్ ఏంటో తెలుసా? అతనికి మగతనం లేదని, నువ్వు కేవలం 1 నిమిషం మాత్రమే చేస్తున్నావు, నాకు గంట వరకు చేయాలని చెప్పి ఆమె అతన్ని చాలా ఇబ్బంది పెట్టిందండి. సో ఈ రకంగా చాలాసార్లు కూడా అతన్ని ఇబ్బంది పెట్టారు. గత 3 నెలల నుంచి కూడా ఇదే రకంగా అతనికి అసలు మగతనమే లేదు, నాతో కాపురం చేయట్లేదు, నాతో పట్టుకోవట్లేదు అంటూ కూడా ఆమె వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పడం, వారేమో ఇదంతా కూడా నిజమేనా అని చెప్పి వారి కుటుంబ సభ్యులతో వీళ్ళ ఇంటికి వచ్చి గొడవలు చేయటం, పంచాయతీలు పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. నిజంగా అదంతా కూడా వారి తండా మొత్తం కూడా పాగేసింది. పలానా సదర్లాలకి మగతనం లేదంట, భార్యతో కాపురం చేయలేకపోతున్నాడంట. ఇదంతా కూడా అందరికీ తెలిసిపోయింది. దీంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారంటే, సరే మగతనం లేదంటున్నారు కదా, అతనికి మేము టెస్టులు చేపిస్తాం, ఒకవేళ ఆ టెస్టుల్లో అతనికి నిజంగానే మగతనం లేకపోతే మేము విడాకులకి అంగీకరిస్తాం అంటూ కూడా వారు మాట్లాడారు. తర్వాత హైదరాబాద్ వచ్చి సదర్లాలకి టెస్టులు చేయించారు. అసలు నిజంగా అతనికి మగతనం ఉందా, అతను మగవాడేనా, భార్యతో కాపురం చేయగలుగుతాడా లేదా అని టెస్టులు చేపిస్తే అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు, మగతనం ఉంది అని టెస్టుల్లో రుజువైంది. దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్యుమెంట్స్ కూడా వారికి చూపించే ప్రయత్నం చేశారు. అయితే తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది, మళ్ళీ ఇదే రకంగా అసలు నాతో ఆయన కాపురం చేయట్లేదు, నా పక్కలోనే అతను పడుకోవట్లేదు, నాతో ఉండట్లేదు, అతనికి అసలు మగతనం లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోరంటూ కూడా వారి ఇంట్లో వారికి చెప్పటం, మళ్ళీ ఇతన్ని వేధించడం, మళ్ళీ ఈమెతో పాటు వాళ్ళ ఇంట్లో వారు కూడా అతన్ని వేధింపు గురియలకి పాల్పడడం ఇవన్నీ కూడా జరిగాయి. దీంతో చాలా రోజులు అతను మనస్తాపానికి గురయ్యాడు. రీసెంట్గా వారికి ఒక సెటిల్మెంట్ అయ్యింది. సెటిల్మెంట్ అంటే ఓకే, భార్యతో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, తనకి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, ఇలాంటి విషయాలు తెలుసుకుని కొన్ని రోజులు బాగానే ఉన్నారు. అదే టైంలో ఆమెకి సంబంధించి ఒక విషయం బయటపడింది. అదేంటంటే పెళ్లి కాకముందే ఆమెకి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఒక వ్యక్తిని లవ్ చేసింది, కానీ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, బలవంతంగా ఇతనితో మ్యారేజ్ చేయించారు. సో ఇతని నుంచి తప్పించుకోవడం కోసం, ఇతని నుంచి విడాకులు తీసుకోవడం కోసం ఆమె ఈ రకంగా అతనికి మగతనం లేదంటూ కూడా ప్రతి నోట వినిపించేలాగా ఈ విషయాన్ని పుకారులుగా సృష్టించి అందరికీ తెలిసేలా చేసింది. సో ఎవరు మాట్లాడుకున్నా సదర్లాల్కి మగతనం లేదంట, ఎవరు మాట్లాడినా అతనికి మగతనం లేదంట. సో అక్కడ అత్తింటి వారి దగ్గర, మళ్ళీ అత్తింటి వారి బంధువుల దగ్గర, ఇతను ఇంటి దగ్గర, ఇతని బంధువుల దగ్గర, ఇతని ఊరిలో ఫ్రెండ్స్ దగ్గర ఆ నోట ఈ నోట మొత్తం కూడా ఇతని గురించే మాట్లాడుకోవడం, ఇతనికి అనిపించినప్పుడు నవ్వటం, పక్కకెళ్ళి మాట్లాడుకో, ఇవన్నీ కూడా చూసి అతను విసిగిపోయాడు. దీంతో ఇతను ఏం చేశాడంటే చివరికి ఇవన్నీ కాదు అంటూ కూడా వారి ఇంటికి వెళ్ళి గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా మళ్ళీ ఆ భార్యకు సంబంధించిన తమ్ముడు వరుసకి ఇతనికి బామర్తి అవుతాడు. అతను కూడా నువ్వు మగడు కాదంటూ కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. మళ్ళీ ఆ ఊర్లో వారికి కూడా మా అక్క వాళ్ళ హస్బెండ్, మా బావకి అసలు మగతనం లేదంటూ కూడా చెప్పేందుకు ప్రయత్నించాడు, చెప్పాడు కూడా. సో ఆ విషయాలన్నీ కూడా ఇతనికి తెలిసాయి. దీంతో ఆ రోజు అత్తింటి వారి దగ్గర టార్చర్ చూశాడు ఇతను. సో మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరాడు. అక్క నేను నీ దగ్గరకు వస్తున్నాను, మాట్లాడే పని ఉందని చెప్పి భార్యకి చెప్పి నేను వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి అక్కింటికి వెళ్తున్నానని చెప్పేసి అక్కడ వెంకటాయపాలెం అనే ఒక సాగర్ ఉంది, ఒక కాలువ అక్కడే ఉంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ బావకి ఫోన్ చేశాడు, నేను మరణిస్తున్నాను అని చెప్పి అతనికి ఫోన్ చేసి చెప్పి కలుపు మందు తాగి ఆ కాలంలో దూకేశాడు. సో దాని తర్వాత పోలీసులకి విషయం తెలియడం, అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా గాలింపు చర్యలు చేపట్టి అతన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందంతో మొత్తానికి ఆ మృతదేహాన్ని బయటికి తీశారు.
సో దీని తర్వాత ఇలా కుటుంబ సభ్యులు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ వివాహేతర సంబంధాన్ని అడ్డు పెట్టుకుని ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. నా తమ్ముడు చాలా విషయాలు బయట పెట్టకుండా దాచాడు, ఎందుకంటే భార్య పరువు పోతుందని చెప్పి. కానీ ఆమె మాత్రం అతనికి అసలు మగతనమే లేదంటూ కూడా ఊరు మొత్తం కూడా కాల్చేసింది. ఈరోజు నా తమ్ముడు చావుకి కారణమైంది. ఆమె క్లియర్గా చెప్తుంది, దయచేసి క్షమించాలి, ఇలాంటి విషయాలు నేరుగా చెప్పేందుకు నాకు కూడా ఇష్టం లేదు. బట్ ఆమె ఏ అయితే చెప్తుందో ఆ విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. గంట సేపు కావాలంట, గంట సేపు, 1 నిమిషం సరిపోదంట. పైగా పక్కనే అదే ఫ్యామిలీకి సంబంధించి ఆమె అక్క ఇంకొకరు ఉన్నారంట. వాళ్ళ అక్క బావ గంట సేపు చేసుకుంటారంట. సో మా అక్క బావ గంట సేపు చేసుకుంటారు, నువ్వు అంతసేపు కూడా చేయట్లేదంటూ కూడా ఈ రకంగా కుటుంబం మొత్తం మధ్యలో వాళ్ళందరి ముందు ఈ రకంగా అవమానిస్తే ఎవరైనా తట్టుకోగలుగుతారా? సో అలా చాలాసార్లు అవమానానికి అతను గురయ్యాడు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ అక్క చెప్తుంది. సో కేవలం ఆమె వివాహేతర సంబంధాన్ని అడ్డు పెట్టుకుని ఆ విషయం ఎవరికి తెలియకుండా ఉండడానికి వాట్సాప్లో వీడియో కాల్స్ మాట్లాడుతూ నా తమ్ముడికి చాలాసార్లు దొరికింది, చివరికి నువ్వు వద్దు అంటూ కూడా నువ్వు నాకు చస్తే నీతో నేను ఉన్నో కాపురం చేయనని టాబ్లెట్స్ గోళీలు అవన్నీ కూడా మింగింది. ఇంత టార్చర్ చేసి చివరికి నా తమ్ముడు చావుకి కారణమైందంటూ కూడా వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా చెప్తాం. ఒక్కసారిగా ఈ టాపిక్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ఎందుకంటే చూడండి, ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకోవటం, మొగుడిని ఎలా చంపాలి అని చెప్పి ప్లాన్ చేయటం, ఏదైనా డ్రమ్ములో వేసి కుక్కేయటం, లేదంటే ఊపిరాడకుండా చంపేసి దాని తర్వాత ఒక పాముని తీసుకొచ్చి దాంతో కాట్లేపించి పాము కాటు వల్లే చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేయటం, లేదంటే ఎక్కడి నుంచైనా తోసేయటం, ఎక్కడో ముంబైలో జరిగినట్టు అక్కడి నుంచి తోసేయటం. సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సరదాగా దాగుడు మూతలు ఆడుకుందాం అని చెప్పి కుర్చీలో పెట్టి కట్టి కళ్ళ గంతలు కట్టేసి పెట్రోల్ వేసి తగలబెట్టేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మొన్నైతే ఒక మహిళ బొటనవేలికి కరెంటు తీగ చుట్టి భర్తకు తెలియకుండా మంచానికి కట్టేసి కరెంటు తీగ బొటనవేలికి చుట్టి చంపేందుకు ప్రయత్నించింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈమె కొత్తగా ఇలా ట్రై చేసింది. సో అతని నుంచి విడిపోవచ్చు, మంచిగానే విడిపోవచ్చు, అతనంటే ఇష్టం లేదు, వారి పెద్దలకు చెప్పొచ్చు, మంచిగా డైవర్స్ తీసుకోవచ్చు చట్ట ప్రకారంగా. అవేమీ చేయకుండా అతని పైన ఒక తప్పును నెట్టి అతని మానసికంగా హింసించి ఇబ్బందులు పెట్టి అందరి ముందు అతని పరువు తీసి చివరికి అతని చావుకి కారణమైంది ఆ భార్య. పెళ్ళయి 3 నెలలు మాత్రమే అయ్యింది. అతనికి ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా టెస్టులు చేసినప్పుడు ఆ విషయాలన్నీ కూడా బయట పడిపోతాయి. మగతనం లేదు అనే విషయం కూడా బయట పడిపోతుంది. కానీ ఆ విషయాలు ఏం కూడా బయటకు రాలేదు. అతని మగతనం ఉంది అనే విషయం కూడా పాజిటివ్గానే వచ్చింది ఆ టెస్ట్లో కూడా. కానీ అయినా కానీ వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో హ్యాపీగా జీవించడానికి ఈ రకంగా పన్నాగం పన్ని అతని చావుకి కారణమైంది మహిళ. సో మీ కమెంట్స్ ఏంటి? దీనిపైన ఎలా స్పందిస్తారు మీరు? ఖచ్చితంగా తెలియపరచండి.